వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న విషయాల్లో ఆఖరి రోజుల్లో అంత్య దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏం పరిస్థితులు వస్తాయి, ఎలా ఉండబోతుంది, మనుషులు ఎలా మారిపోతారు, అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే ముందు, ఈ భూమి అంతము అయ్యే ముందు మనుషులు ఎలా మారిపోతారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. భూమి మీద జరిగే ప్రక్రియ ఏంటి, భూమి మీద ఎలాంటి పనులు జరుగుతూ ఉంటాయి, ఏం జరుగుతూ ఉంటాయి, ఆకాశంలో వచ్చే సూచనలు ఏంటి, ప్రకృతి వైఫల్యాలు ఏంటి, ఇవన్నీ ఏంటేంటి జరుగుతాయి అనే విషయాలు బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అయితే మనుషుల్లో వచ్చే మార్పు గురించి కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది బైబిల్లో. మనుషులు ఎలా మారిపోతారు, ఏ విధంగా వారిలో ఒక మార్పు వస్తుంది, మనుషులు మారిపోయే పరిస్థితి ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. 2 తిమోతి పత్రికలోంచి 3వ అధ్యాయము 1 నుంచి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకోండి. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులైపోతారు, ధనాపేక్షలు అయిపోతారు, బెంకములు ఆడువారు అవుతారు. రైట్. మూడో విషయం మనం నేర్చుకుంటున్నాం. మొదటిది ఏంటి? మనుషుల్లో స్వార్థం చాలా ఎక్కువ అయిపోతుంది. స్వార్థము అనేది విపరీతంగా ఉండిపోతుంది. అది ఎంత స్థాయి అంటే కొడుకులు కూతుర్లు తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వారి జీవితం వారు చూసుకుంటూ, వారు బ్రతుకులు వారు చూసుకుంటూ స్థాయి ఎంత పెరిగిపోద్దంటే కడుపు నుంచి పుట్టిన పిల్లలే వ్యతిరేకంగా తిరిగిపోతారు. కడుపును పుట్టిన బిడ్డలే వ్యతిరేకంగా తిరిగి వారి స్వార్థము వారు చూసుకుంటూ ఉంటారు. సాధారణంగా జరిగే ఒక ప్రక్రియ, మనుషులో ఒక మార్పు ప్రతి ఒక్కరిలో జరుగుద్ది. ఏంటి అంటే, ఆడపిల్లకి పెళ్ళి అయింది అనుకుందాం. ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళవక ముందు వరకు తల్లిదండ్రులతో ఒక అనుబంధం ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులతో ఉంటుందా, భర్తతో పెరుగుద్దా కదా? ఇప్పుడు ఏమైనా ముందు ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు? భర్తగా, తల్లిదండ్రులుగా? భర్తకు వచ్చేస్తుంది. అంటే ఒకప్పుడు ఉన్నది మారుతూ వస్తుంది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు భర్తను అన్నారు అనుకుందాం, ఆపుద్దా కూతురు, మా ఆయన్ని అనద్దు, అలాగనద్దు, ఖచ్చితంగా ఆపొద్ది. ఒక రకమైన ఆలోచన మనుషుల్లో మారిపోతూ ఉంటుంది. కొడుకు అప్పటి వరకు అమ్మ, తర్వాత మాట్లాడ వాళ్ళ స్వార్థం వారికి వచ్చేస్తుంది. ఆడపిల్ల ఇంట్లో ఉన్నంత వరకు ఆ అమ్మ నాన్న స్వార్థం, ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆ స్వార్థం, కొడుకు ఇంటి వరలో ఉన్నప్పుడు ఆ స్వార్థం, బయటకు వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత స్వార్థం మారుతుంది. రైట్. వారి స్వార్థాలు వారికి మారిపోతూ ఉంటాయి. స్వార్థ ప్రియులు అయిపోతారని బైబిల్ చెప్తుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇంక సంబంధాలు ఇంక చూడరు, విలువలు చూడరు, ఏది ఉండదు. వారి స్వార్థము వారు మాత్రమే చూసుకుంటారు. రెండో విషయం మన నేర్చుకుని ఏంటంటే, ధనాపేక్షలు. అంటే డబ్బు మీద ఆశ చాలా ఎక్కువైపోద్ది మనుషులకి, డబ్బు మీద ప్రేమ చాలా ఎక్కువైపోద్ది మనుషులకి. డబ్బు అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, డబ్బుకే విలువిస్తారు, డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనుషుల కంటే, బంధాల కంటే, విలువ కంటే డబ్బు ప్రాధాన్యత అయిపోద్ది వాళ్ళకి. డబ్బు మీద చాలా ఎక్కువ మోజు, ఇష్టం పెరిగిపోద్ది. మూడో విషయం మనం నేర్చుకుంటున్నాము, బెంకములు ఆడువారు. అంటే బడాయి కబుర్లు చెప్పేవారు. ఆఖరి రోజుల్లో ఈ బడాయి కబుర్లు ఎక్కువ చెప్తారు. బడాయి కబుర్లు అంటే లేనిది ఉన్నట్టుగా ఎక్కువ చెప్తూ ఉంటారు. స్కూల్ వయసులో నుంచి మొదలైపోద్ది, చిన్న పిల్లల వయసులోంచి మొదలైపోద్ది. ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, సైకిల్ ఎవడు బాగా తొక్కుతాడు అని. ఇద్దరు సైకిల్ కొనుక్కుని సైకిల్ గురించి మాట్లాడుతున్నారు. సైకిల్ నేనైతే చాలా స్పీడ్ తొక్కుతాను, చాలా స్పీడ్ తొక్కుతాను, నేను ఫ్రంట్ టైర్ లేపి నడుపుతా అంటున్నాడు. సైకిల్ ముందు టైర్ గాల్లో లేపి నేను నడపగలను అంటున్నాడు. ఇంకోడేమో 2 చేతులు వదిలి నడపగలను అంటున్నాడు.
నేను మా ఇంటి దగ్గర మొదలవుతూ 2 చేతులు వదిలేసే నడుపుతాను, అసలు పట్టుకొని హ్యాండ్లు అలా తిప్పుతాను దాన్ని అని. ఇద్దరికిద్దరు చెప్పుకుంటున్నారు, నేను సైకిల్ బాగా తొక్కుతానని చెప్పి పూడుకున్నా. ఇది చిన్న వయసు నుంచి వచ్చేస్తుంది, అదేది వాస్తవాలు కాదు. కానీ బడాయి కబుర్లు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేనిది ఉన్నట్టుగా చెప్పడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ బడాయి కబుర్లు ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి చెప్పేవారు అన్న ఒకసారి గట్టిగా, ఇంకోటి వినడం. అంటే వేరే వాళ్ళు మనకు చెప్తూ ఉంటాయి, మనం బడాయి కబుర్లు ఆడతాం, అది వేరే సంగతి. వేరే వాళ్ళు మన గురించి లేనిది గొప్పగా చెప్తూ ఉంటే మనం ఎండకి ఇష్టపడుతూ ఉంటాం. ఇది వినడం. మూడోది ఏంటంటే వెంబడించడం. ఏంటది? చెప్పుకోవడం, వినడం, వెంబడించడం. ఈ 3 ఈ ఆఖరి రోజుల్లో బడాయి కబుర్లు ఆడే వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు మనం ఒక 6 అంశాలు నేర్చుకున్నాం. 6 అంటే 5, మొత్తం 30 అంశాల్లో బడాయి కబుర్లు ఎక్కడెక్కడ ఆడతారో మనం విన్నాం. 7వ అంశంకి నేను వస్తాను, ఈయన ప్రయత్నం చేయండి. అంటే ఎక్కడెక్కడ ఈ బడాయి అనేది మనుషుల్లో పెరిగిపోతుందో ఆఖరి రోజుల్లో అనేది వినడానికి ప్రయత్నం చేద్దాం. వివాహము, పెళ్ళి చేస్తున్న టైంలో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు తల్లిదండ్రి, పెళ్ళి కూతురు తల్లిదండ్రి ఉంటే సరిపోద్దా? ఇంకా అందరూ ఉండాలా? వాస్తవానికి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఆ పెళ్ళికి? పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు. ఈ 6 ఉంటే సరిపోద్దా లేదా పెళ్ళికి? సరిపోద్ది. కానీ జనం ఎందుకు పిలుస్తారు? బోల్డ్ అంతమంది జనాన్ని ఎందుకు పిలుస్తారు? కారణం ఏంటి దాని వెనకాల? ఏంటది? అవును, పెళ్ళికి పిలవడం కారణం ఏంటంటున్నాను నేను. పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెళ్ళికి రండి అన్నకి పిలవడం కారణం ఏంటి అసలు? అంటే గ్రాండ్గా చేస్తున్నావు చూడండి అని పెడుతున్నారా? మీకు అసలు ఎందుకు పిలుస్తారు తెలుసు? అసలు మనుషులు ఎందుకు పిలుస్తారు తెలుసు? అసలు ఘనమైంది, జనం పిలిస్తే ఘనమా? పెళ్ళికి ఎందుకు పిలుస్తారు, ఎందుకు భోజనం పెడతారు వాస్తవం చాలామంది తెలియదు. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ఉంటే సరిపోతుంది, అమ్మ నాన్న ఉంటే సరిపోద్ది. కానీ జనాన్ని పిలుస్తారు, భోజనాలు పెడతారు. కారణం ఇప్పటికీ చాలామంది తెలియదు. చేసేసుకుంటారు, పిల్లలకి అనేస్తారు, అన్నీ అయిపోతే వాళ్ళ పిల్లలకి పిలిచి చేస్తారు. ఎందుకు పిలుస్తారని తెలియదు. ఎందుకు పిలుస్తారంటే ఎంతమంది వస్తే అంతమంది దీవిస్తారని, పిల్లల్ని వారి జీవితాలని దీవించాలి అని ఆలోచించి మంచి ఆహారం పెడతారు. మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం ఎంత కావాలో అంత ఆహారాన్ని పెట్టి వాళ్ళు నిండుగా మా పిల్లల్ని దీవించి వెళ్తే మా పిల్లలు పిల్లా పాపలతో కలకాలం సుఖంగా బాగా ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి ఆ ఉద్దేశం మీద జనమంతటిని పిలిచి భోజనాలు పెడతారు. భోజనాలు అది కొంచెం మారి ఒక భయం ఏం మొదలైందంటే రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఉంటుంది చూడండి. ఆ రోజుల్లో అప్పుడులో జాకెట్ ముక్క, ఒక్కపొడి, అటుపండు, తమలపాకు, ఒక 5 పైసలు, పావుల బిల్లో, ₹1 బిల్లో ఇది పెట్టి తాంబూలం అని ఇచ్చేవారు కదా. ఇప్పుడు ఆ తాంబూలం డైరెక్ట్గా ఇవ్వట్లే, దానికి ఒక స్టీల్ డబ్బా, దాంట్లో ఒక స్వీట్ మొక్క షుగర్ రావడానికి, చలివిడి ముద్ద షుగర్ రావడానికి, ఇవన్నీ వేసి నీట్గా ఒక డబ్బా ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ తంతు మొదలైంది. ఇది ఎందుకు మొదలైంది తెలుసా? రిటర్న్ గిఫ్ట్ తంతు ఎందుకు మొదలైంది తెలుసా? ఒకవేళ ఏదైనా ఆహారంలో లోపం వచ్చి టేస్ట్ బాగోక నచ్చకపోతే మా ఓల్ని తిట్టుకుని వెళ్ళకుండా ఉండడం కోసం, సంతృప్తి పరచడం కోసం ఈ డబ్బాలు మొదలైపోయి ఇప్పుడు కనీసం ఇది ఫోన్లే ఇది ఇచ్చారు అనుకుని ఆనందంగా సంతోషంగా వెళ్తారని చెప్పి ఈ ఆలోచన మీద మొదలైంది. ఆడెవడో చేశాడు, అందరూ చేయడానికి ఇప్పుడు ఇష్టపడతారు. పెట్టకపోతే ఎలాగా బాగోదు. పెళ్ళికి భోజనాలు పెట్టడానికి దాని వెనకాల ఒక కారణం ఉంది. తెలుసో తెలియకో ఇప్పుడు అందరూ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పెళ్ళి వీధిలో టెంట్ వేసి చేస్తే ఆనందమా, ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే ఆనందమా? ఇప్పుడు పెళ్ళి చేయడం ప్రాముఖ్యమా, ఫంక్షన్ హాల్ బుక్ చేయడం ప్రాముఖ్యమా?
ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ అయితే అంత గర్వం, అంత దీవి, అంత గొప్ప, అంత బడాయి. పెళ్ళి చేద్దాం అనుకున్న ఉద్దేశాలు రోజు రోజుకి మారిపోతున్నాయి, ఉండట్లే. ఆటో తోలుకుంటున్న ఒక వ్యక్తి కూతురు డిమాండ్ ఏంటంటే, నాకు పెళ్ళి చేస్తే కనీసం 3 స్టార్ హోటల్లోనే చెయ్యి, లేకపోతే మానే అనిసింది. 3 స్టార్ హోటల్లో చెయ్యాలంట, లేకపోతే మానేయమన్నది. వాళ్ళ నాన్నకి సవాల్ ఇస్తుంది. కింద మీద పడుతున్నాడు. చాలా ఎక్కువ ఉంటుంది 3 స్టార్లో చేయాలంటే, చాలా ఎక్కువ భోజనాల ఖర్చు అవన్నీ చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ పెళ్ళి తంతు అనేది వస్తున్నది ఎలాగైపోతుందంటే, ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు. ఈ ప్రస్తుతం ఉన్న తంతు ఏంటంటే, ఈ బడాయి కబుర్లు, బడాయి కోర్లు, బింకములాడువారు ఈ చేసే పనులు ఏంటంటే, ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ మీదకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెళ్ళి ఎంత ఘనంగా చేస్తే అంత ప్రెస్టీజ్, ఎంత బాగా పెడితే అంత ప్రెస్టీజ్, ఇప్పుడు ఎంత పెద్దగా చెప్తే అంత ప్రెస్టీజ్, ఇప్పుడు ఎంత మందిని పిలిస్తే అంత ప్రెస్టీజ్. ఇప్పుడు పెళ్ళి అనే దానికి అర్థమే మార్చేశారు, పూర్తిగా అర్థం మారిపోయింది. ఇప్పుడు ఆ అర్థం లేదు. పెళ్ళి చేయడం అనేది ఒక ప్రెస్టీజ్గా అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ జనం వచ్చారా, ఎంతమంది, 1000 మందా అని అంటే ఒక ఆనందం. ఎవరిని పెళ్ళలేదా అంటే ఇంకో దుఃఖం. పెళ్ళి అవుతుంది కదా, ఎవరిని పెళ్ళకపోయినా ఆ ప్రెస్టీజ్ కావాలి. బోల్డ్ ఐటెంలు పెట్టారండి. ఎన్ని ఐటెంలో ఎవరికి ఎంత కావాలంటే అంత పెడతారు. ఐస్ క్రీము అక్కడ చూడండి, ఆ పిసినార్థం అవుతుంది. ఐస్ క్రీమ్ కూడా ఎంత కావాలో అంత అన్నాడు అనుకోండి, ఆడి గర్వం ఏంటి? ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా ఎంత కావాలంటే అంత. ఈ తొంత వచ్చింది. ఎంత ఘనంగా పెడితే అంత. పూర్వ రోజుల్లో ఏమీ ఉండేది కాదు. డైరెక్ట్గా పెళ్ళి అయిన తర్వాత అందరిని కూర్చోపెట్టి మొత్తం లైన్గా వడ్డించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పెళ్ళికి వచ్చి ఆ అడుగు పెడతా ఉంటే వెల్కమ్ డ్రింక్తో ఆ రంగు నీళ్ళు వేసి ఇస్తాడు గ్లాసుల్లో. ఆ రంగు నీళ్ళు తాగడానికి మనం పరుగులు ఎడతా ఉంటాం. మనకు వచ్చిందా, ఇంకోటి తాకేద్దాం, 2 తాకేద్దాం, 3 తాకేద్దాం, ఈ రంగు నీళ్ళు తాగేయడానికి. అది అయిపోయిందా, అక్కడ ఇంకే స్టార్ట్ అవుతుంది, పెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఆ సైడ్న పానీపూరి వాడు, ఈ మురి మిక్సర్ వాడు, ఇంకా రకరకాలు పెడతారు స్టాల్. అదొక్క ఘనత, మళ్ళీ అదొక బడాయి, మళ్ళీ అది ఎక్స్ట్రా పెడితే పెళ్ళి అనే దానికి ఎంత బడాయి యాడ్ అయిపోతుందో చూడండి. అంటే ఒక్క పెళ్ళి చేయాలంటే ఎంత ఖర్చు పెట్టడానికైనా మనిషి వెనకట్లేదు. కారణం ఏంటంటే జనం నోట్లో నానాలి. ఎంత బాగా చేసాడో తెలుసారా పిల్లాడు, ఎంత మంది వచ్చాడో తెలుసారా ఆడు పిల్లాడికి, ఎలా పెట్టాడు అనుకుంటున్నాం. ఆ లైటింగ్కి ఈ సెవర్ నుంచి ఆ సెవర్కి లైటింగ్, కళ్ళు కనపడవా, నడలేరా, కానీ లైటింగ్ పెట్టాలి. ఫుల్ లైటింగ్, సీరియల్ లైట్లతో మొత్తం లైట్లు జిగ్జిగ్లు ఆడిపోలేదు. పెద్ద సౌండ్ పెడితే ఒక పెద్ద ఘనత, మళ్ళీ పెద్ద డీజే తెప్పించాడు మా వాడు. అది పెళ్ళి అనేది ఒక ప్రెస్టీజ్ కింద మారిపోయింది. ఎంత ఘనంగా చేస్తే. ఆఖరి రోజుల్లో ఉన్నాం, జాగ్రత్త. ఈ లేని ప్రెస్టీజు చాలా ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. గమనించండి, ఒక వీధిలో కాలనీ, బాంబే కాలనీ అంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కాలనీలో, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్లో చేయించారు పెళ్ళిళ్ళు. ఒక ఆయన మా చర్చికి వచ్చే ఒక అతను వచ్చి, అన్నయ్య గారండి, మరి పాప పెళ్ళి చేయాలి అన్నాడు. తక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి, కూలి పనికి వెళ్తూ ఉంటాడు, తక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అన్న. మరి మా వీధిలో అందరూ ఆ ఫంక్షన్ హాల్లో చేశారండి, మరి మనం చేయకపోతే మరి కొంచెం తీసినట్టు అయిపోద్ది అన్నాడు. ఏం తీసినట్టు అయిపోద్ది అన్నాను. అంటే అదేనండి, కొంచెం పరువు తీసేసినట్టు అయిపోద్ది అన్నాడు. ఎవరు పరువు అని అడిగాను. అంటే మాదేనండి పరువు కొంచెం తీసినట్టు అయిపోద్దని. ఎవరు చెప్పారు అన్నాను. ఎవరు చెప్పలే అన్నాడు. మరి ఎలా చెప్తున్నా తీసినట్టు అయిపోద్ది అన్నాను. అంటే బాగోదు కదండి అన్నాడు. మరి ఏం చేద్దాం అనుకున్నాడు. ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాను అన్నాడు. ఎంత? 1,00,000. ఎంతసేపుకి? 6 గంటలకి. 6 గంటలకి 1,00,000 రూపాయలు రెంట్ మాత్రమే. కరెంట్ మళ్ళీ సపరేట్.
మీటర్కి అది యూనిట్కి 18 రూపాయలు. హెచ్టీ వైర్లు 18 రూపాయలు. కరెంటు వేరు, మళ్ళీ క్లీనింగ్ ఛార్జెస్ వేరు. మొత్తం అలాగా 1,20,000, 1,25,000, 30 లోపల అవుద్దని చెప్పాడు. హాల్కి అంతా అన్నాను. తప్పదండి, మరి ఏకైక కూతురు అన్నాడు. లేక పుట్టింది, చెయ్యకపోతే బాగోదు అన్నాడు. ఉన్నాయి అంత డబ్బులు బ్యాంకులో అన్నాను. అబ్బాయి ఎక్కడితే అప్పు చేయాలన్నాడు. అప్పు చేసి పెళ్లి చేస్తావా అంతా పెట్టాను. మరి చేయకపోతే బాగోదండి, మా ఆవిడ అసలు ఊరుకోదు అన్నాడు. మా ఆవిడ అసలు ఊరుకోదు, మా ఇంట్లో అసలు ఊరుకోరు, చెయ్యాల్సిందే ఎలాగైనా. ఎంత అప్పు చేస్తావు అన్నాను. ఒక 6 అయినా చెయ్యాలన్నాడు. 6 లక్షలు పెళ్ళి అప్పు చేసే చెయ్యాలి, అప్పు చేసి చేయాలి. మరి ఎలా కడతావురా అన్నాను. ఎలా కడతావు అప్పు అంటే, చూడ దేవుడే తీర్చాడు. మేము అప్పు చేసేది నువ్వా, తీర్చేది దేవుడా? నీ సోకులకి నీ బడాయిలు అప్పులు చేస్తావా వెళ్ళిపోయి, మళ్ళీ దీనికి దేవుడు తీర్చేయాలి. ఇప్పుడు తీరకపోయింది అనుకో, పేకల వరకు వచ్చింది అనుకోండి, ఏమంటాడు? ఏమంటావు దేవుడు ఇలా చేస్తాడు అంటాడు. మళ్ళీ చేసిన పాపమేమో ఈడు, బడాయి కబుర్కి పోయిందేమో ఈడు, నిందేసేదేమో మళ్ళీ దేవుడిని. తీర్చడు దేవుడు అన్నాను. ఒకే మాట, ఏమీ తీర్చడు. మీ ఆవిడకు ఒంట్లో బాగోక నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, దానికి నువ్వు అప్పు చేసావు అంటే దేవుడు తీరుస్తాడు, ఎందుకంటే అది అవసరత. ఇది నీ బడాయి కోసం చేస్తున్నావే, తీర్చడయ్యా అని చెప్పాను. మరి ఎలా చేయమంటారు పెళ్ళి? అలా చేయకపోతే ఎలా చేయమంటారు అన్నాను. చెప్తాను, చేస్తావా అన్నాను. చేస్తున్నాడు. సరిగ్గా 200 రూపాయలు అయిపోద్ది పెళ్ళి అన్నాడు. ఎలాగా అన్నాడు. 50 రూపాయలు ఇన్ఫర్మేషన్ ఛార్జెస్ అని ఉంటాయి రిజిస్టర్ ఆఫీస్లో. మేము పెళ్లి చేసుకుంటున్నాను 15 రోజుల ముందు ఇవ్వాలి. రాసిచ్చి అప్లికేషన్ నింపి ఫోటోలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు పెట్టి మేము పెళ్లి చేసుకుంటున్నామని ఒక అప్లికేషన్ నింపితే 50 రూపాయలు. 50 రూపాయలు తీసుకుంటారు. 15 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ పెళ్లి చేస్తారు రండి అని. రిజిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, రిజిస్టర్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ వాళ్ళు, వెళ్ళండి. 150 రూపాయలు చేసినందుకు తీసుకుంటారు. 50 రూపాయలు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం. 200 రూపాయలతో పెళ్ళి అయిపోద్ది, చేసే పెళ్ళి అన్నాను. అయ్యి బాబా మరీ చెప్పేస్తున్నారండి వాళ్ళ, అది మీ మాటలు బాగుంటాయి కానీ చేతలకు బాగోదండి అన్నాడు. మాటలు పెళ్ళి కావాలా ఘనం కావాలా అన్నాను. 2 ఉంటే కొంచెం బాగుంటుంది అన్నాడు. సావు నీ సావు అయితే వెళ్ళైతే అన్నాడు. ప్రార్థన చేయనండి, చేసిన ప్రయోజనం ఉండదు బాబు, నువ్వు సావాల్సిందే, చేసినా ఉండదు, నీ తృప్తి కోసం చేస్తానులే అన్నాను. వెళ్ళిపోయాడు. ఎక్కడ తెచ్చాడు వడ్డీకి అప్పు. 7 రూపాయలు 8 రూపాయలు చెప్పాడు వడ్డీకి. 6 లక్షలు. పెళ్ళి చేస్తాడు ఘనంగా. 2 పిల్లలు పుట్టారు, ఇప్పటికీ వడ్డీ కడుతున్నాడు. పెళ్ళి చేస్తాడు, పిల్లలు పుట్టేశారు, ఇప్పటికీ అసలు తెరలే, అసలు అలాగే ఉంది, వడ్డీ మాత్రం కడుతున్నాడు. ఆటో వేస్తాడు, సాయంత్రం అయితే పళ్ళు పూలు అమ్ముతూ ఉంటాడు, ఇవన్నీ వేస్తూ కేవలం వడ్డీయే కడుతున్నాడు. అడిగితే ఏంటో దేవుడు అంటాడు, మళ్ళీ ఆ మాటలు తీర్చడండి దేవుడు అన్నాడు. బడాయిలకి పోయే రోజుల్లో ఉన్నాం. ఎవడో ఏదో అనుకుంటాడని, ఆడేదో అనుకుంటాడని, ఈడేదో అనుకుంటాడండి. చెయ్యకపోతే బాగోదు, వీళ్ళందరూ చేశారు కదా, మనం చెయ్యకపోతే బాగోదు కదా. ఇది సమస్య. ఆఖరి రోజుల్లో ఇది లేనిది ఉన్నట్టు చూపించడానికి ఇష్టపడతారు ప్రజలు. లేనిది ఉన్నట్టుగా జనం ఎక్కువ చూపించడానికి ఇష్టపడతూ ఉంటారు. గృహప్రవేశం చేస్తారు, ఇల్లు కట్టి. ఇక్కడ అప్పులు చేసి ఇల్లు కట్టే అంత లేదని నేను ఇక్కడ చూశాను, గమనించినంతవరకు. మీరు సిటీల్లోకి వెళ్తే ఖచ్చితంగా లోనే ఉంటుంది. ఎవరికి బ్యాంక్ అకౌంట్లో పైకి కనిపిస్తారు కానీ డబ్బు ఉండేవాళ్ళగా బ్యాంక్ అకౌంట్లన్నీ ఖాళీ లేవి. ఆ ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఇల్లు కోసం ఎదుగుతూ ఉంటే ఒక అపార్ట్మెంట్ కోసం చూశారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసేసుకుందాం, ఇల్లు కట్టడం ఇవన్నీ సమస్య అని చెప్పి వార్త విన్నది ఏంటంటే అక్కడ నీళ్ళు సరిగ్గా రావంట, నీళ్ళు సరిగ్గా పడవంట, మోటార్ ప్రాబ్లం అంట, వాటర్ ప్రాబ్లం అంటే ఆ ఇల్లు ఎవరు కొనలే. తక్కువ రేటుకి మా వాడు ఒకటి కొనేశాడు, 30 లక్షలుగా 35 లక్షలు కొనేశాడు ఎప్పుడులో. తర్వాత నీళ్ళు బాగానే వస్తున్నాయనే విషయం తెలిసిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ 35 లక్షలు లోనే. ఆ ఇంట్లో అందరు దిగిపోయిన తర్వాత గృహప్రవేశం. ఇప్పుడు గృహప్రవేశం, ఆ గృహప్రవేశంకి దగ్గర 2.5 లక్షలు 3 లక్షలు. గృహప్రవేశము ఇక్కడ ఎలాగుందో నాకు తెలియదు కానీ గృహప్రవేశం చేస్తే వచ్చిన ఆడవాళ్ళు చీరలు పెట్టరా బతికారు. అక్కడ ఉంటుంది. మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళారంటే గృహప్రవేశం ఉందంటే ఖచ్చితంగా చీర పెట్టాల్సిందే ఆడవాళ్ళు. పెళ్ళప్పుడు పెడతారా? పోనది పెళ్ళప్పుడు పెడతారు. ఇప్పుడు చీర పెట్టకపోతే ఏమైనా అవుద్దా? కానీ మనసు ఏముంటుంది?
మేము వెళ్తే వాళ్ళు పెట్టారు, మనం పెట్టకపోతే బాగోదు. ప్రపంచం అంతా ఈ బాగోదు అనే పదం మీద బతుకుద్ది, ఈ పదం మీద నడుస్తుంది. చెయ్యకపోతే బాగోదు, పెట్టకపోతే బాగోదు, అవ్వకపోతే బాగోదు, ఇవ్వకపోతే బాగోదు, తీసుకోపోతే అన్నీ ఈ బాగోదు లేనిది ఉన్నట్టే. ఆ ఇంటి వాళ్ళందరూ ఫర్నిచర్ చేయించాడని చెప్పి మళ్ళీ అప్పు చేయించాడు. ఇంటి వాళ్ళందరూ లోపల ఫర్నిచరు అక్కడ దిగిన వాళ్ళందరూ డాక్టర్లే. వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఫర్నిచర్ లోపల చేయించారు. మనము అలా చేద్దామని చెప్పి చేయించాడు. నీట్గా బ్యాంక్ వాళ్ళు వచ్చారు, నువ్వు డబ్బులు కట్టట్లేదు అబ్బాయి ఇంటికి అని చెప్పి స్టాంప్ వేసి ముద్ర వేసి వాళ్ళని బయట లాగేశారు. ఇప్పుడు ఇల్లు లేదు, ఇంట్లో సామాన్లు కూడా లేవు వాళ్ళకి. డైరెక్ట్గా చిన్న ఒక 2 రూమ్లు ఇంట్లో వచ్చేసారు వాళ్ళు. కారణం ఏంటంటే ఆడేదో చేస్తున్నారు కాబట్టి మనం చేయకపోతే బాగోదు. ఈ ఫాల్స్ ప్రెస్టీజ్లో చాలా ఎక్కువ మంది బతుకుతూ ఉంటారు. ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ జరిగిపోతుంది. ఎవరి కోసమో ఏది చెయ్యద్దు. ఏంటంటే పులిని చూసి ఇలాగే ఉంటుంది అన్నమాట. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాగే ఉంటుంది. ఆడెవడో చేశాడని చెప్పి మనము, వీళ్ళెవరో చేసేవారండి మనము, వాళ్ళేదో అనుకుంటారండి మనము. ఏది వద్దు, బడాయిలకి పోవద్దు. స్తోమత ఎంతో అంతే, ఎంత పెట్టగలమో అంతే, ఎంత చేయగలుగుతామో అంతే. అది దాటి ఎవరి కోసమో చేసామో ఖచ్చితంగా దెబ్బలు తింటాము. ఇది ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొన్ని బడాయిలు ఎలా చూపించుకుంటారంటే, ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విమానం ఎవరు లేరా? మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కారు అనుకోండి, ఫీలింగ్ ఎలా ఉంటుంది? మా చర్చ్ గ్రూప్లో ఒకటి ఫోటో పెట్టాడు. విమానం ముందు వెళ్ళిపోయి ఇలా ఫోటో దిగి అలా దిగి, అందరూ ప్రార్థన చేయండి, నేను విమానం ఎక్కి గోవా వెళ్తున్నాను, అందరు నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. గమనించండి, అందరూ నా గురించి ప్రార్థన చేయండి అనడానికి, నేను విమానం ఎక్కి వెళ్తున్నాను ప్రార్థన చేయడానికి తేడా ఉందా లేదా? ఆడికి ఏం కావాలి? ప్రార్థన ఎలాగ వెళ్తున్నాడో చెప్పాలా? ఆడ ఉద్దేశం ఏంటి? నేను ఫ్లైట్ ఎక్కి ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కి గోవా వెళ్తున్నాను, అందరూ ప్రార్థన చేయండి, నేను ప్రయాణం అవి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అంటే అయిపోద్ది. కానీ ఆడ ఉద్దేశం లోపల ఏంటి? ఫ్లైట్ ఎక్కి తెలియాలి. ఇప్పుడు అది తెలియపరచకపోతే లోపల మనసు ఊరుకొచ్చుకోండి. నేను ఫ్లైట్ ఎక్కాను, ఎక్కడమే కాదు, దిగడం కూడా అదృష్టం ఉండాలి. ఎక్కితే అదృష్టం కాదు, దిగితేనే ఫ్లైట్ క్షేమంగా దిగితేనే. ఇప్పుడు అన్నీ గాల్లోనే స్వాహ అయిపోతున్నాయి. ఇప్పుడు దిగితేనే అదృష్టం, ఎక్కితే అదృష్టం కాదు. నువ్వు క్షేమంగా దిగేవా అది అదృష్టం. ఈ ఉద్దేశాలు ఎలాగుంటాయంటే, ఫ్లైట్ ఎక్కాను కాబట్టి తెలియపరచుకోవాలని ఆశ, కొన్ని పనులు తెలియపరచుకోవాలని ఆశ. ఇవి ఎలాగుంటాయంటే, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకా అంత ఉండకపోవచ్చేమో కానీ, రెస్టారెంట్కి వెళ్ళరేమో కానీ, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోటోలు తీస్తారు. చూడండి, తినే తక్కువ ఫోటోలు తీసేది ఎక్కువ ఉంటుంది. ఆడి ఏది ప్లేట్లో తెస్తే ఫోటో తీస్తారు, ఎలాంటి తెస్తే ఫోటో తీస్తారు, ఏ మొక్కలు తెస్తే ఆ మొక్కలు ఫోటో తీస్తారు. మరలా ఇలా ఒంగుని పోయి ఫోటో తీసుకుని పలానా రెస్టారెంట్లో మేము అందరూ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్యామిలీతో, ఎవరు చెప్తాం అని. అంటే ఏంటి దాని వెనక ఉద్దేశం ఏంటి? మేము ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ మిగిలిపోయిన పాచిపోయిన 2-3 రోజుల క్రితంవి అన్నీ మేము తింటున్నాము అంతేనా? ఆ హోటల్లో ఉండేవన్నీ అంతే. మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తే ఉండేవన్నీ ఫ్రిడ్జ్ ఐటమ్సే ఉంటాయి. ఈ పాచిపోయినవన్నీ తినేసి మేము కడుపు పాటు చేసుకుంటున్నాము, ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాం, మీరు కూడా చూడండి. ఇదేనా ఉద్దేశం? వెయిటర్కి టిప్ ఇచ్చారు ఎప్పుడైనా? ఎవరా? పెద్ద మీరు బిల్లు కట్టరు కాకపోతే వెయిటర్కి చూడండి, టిప్ ఇచ్చినప్పుడు మొహం ఎలా ఉంటుందో. బిల్ తెచ్చిన తర్వాత వెయిటర్కి తెచ్చి సర్వ్ చేసిన వాడికి టిప్ ఇచ్చినప్పుడు మొహం చూడండి, ఆడి ఫ్యామిలీని మొత్తం నేనే పోషిస్తున్నట్టు ఇస్తారు వాళ్ళు. అటు నేను ఇచ్చిన దాన్ని బట్టి ఆడి ఫ్యామిలీ ఆడి పిల్లలు మొత్తం ఫీజుకి అంతా మనమే అన్నట్టు ఉంటుంది. ఇచ్చేది 10 రూపాయలు 30 రూపాయలు అంతే మహా అయితే. కానీ దానికి ఇచ్చే ఉంటుందండి ఎక్స్ప్రెషన్. బడాయి కోర్లు ఇవన్నీ.
అంటే ఆఖరి రోజుల్లో లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నాలు ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బడాయి కోర్లు అంటే లేనిది ఎక్కువగా చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. పెద్దిల్లా చిన్నిల్లా? పెద్దిల్లు ఇష్టమా చిన్నిల్లు ఇష్టమా? మీరు చెప్తే ఆమెనందాం, మీరు చెప్తే ఆమెనందాం. చెన్నైలేనా? అదొక బాధ. పెద్ద అయితే మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోద్ది. ఈ ఊర్లో డూప్లెక్స్ హౌస్ ఉందా ఎక్కడైనా? డూప్లెక్స్ అంటే ఏంటి కూడా తెలియదా? ఇంట్లో లోపల నుంచి మెట్లు ఉండి పైకి వెళ్తారు. ఇంట్లో ఒకటే, ఈ ఊర్లో ఒకటే ఉందా? ఇప్పుడు మీకు కూడా వచ్చిందనుకోండి, మీకు కూడా వచ్చిందనుకోండి, ఈ ఊర్లో రెండో డూప్లెక్స్ హౌస్ మాదే. ఇంట్లో లోపల నుంచి మెట్లు ఉంటాయి పైకి, బయటికి వెళ్ళక్కర్లే. ఇప్పుడు పెద్దిల్లు, మంచి ఇల్లు అని అంటే ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సంతోషం, చెప్పుకోవడానికి ఇష్టం, చెప్పుకోవడానికి తెలియపరచుకోవడానికి ఇష్టం, చాలా ఆశపడతాం. పెద్దిల్లు అనగానే చిన్నిల్లు అనగానే, చిన్నిల్లు అనగానే ఇప్పుడు చూడండి, ఒక సింగిల్ పోర్షన్ ఇల్లు కట్టుకున్నారు. సింగిల్ అంటే ఒక రూము, ఒక బెడ్రూము, దానికి వంటగది. ఆ ఊరు మొత్తంలో చిన్నిల్లు మీదే అనుకుందాం. ఇంటింటికి వెళ్ళి పలానా రోజుని ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం రండి అనే ముందు ఒక పదం ఉంటుంది, చెప్తాను చూడండి. ఏదో ఉన్న దాంట్లో చిన్నది, ఏదో ఉన్న దాంట్లో చిన్నది. బాధ ఏంటి ఇంతకి? ఆడేమనుకుంటాడనే, ఏంటంత చిన్నీళ్ళు కట్టారా అని ముందు ఎక్కడ అనుకుంటాడు, భయం వేసో. ఆ ప్రపంచమంతా ఆడేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇదే తొంత బతుకుతుందండి. అదే పెద్దలు అయితే రండి అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చేయండి, చెప్పే తీరు మారిపోవచ్చు. చూడండి, మీరు చిన్నీళ్ళు ఓపెనింగ్ అయితే అనిగి మనకి ఏదో మాకు ఉండదంట్లో మరి అప్పో చేసి చిన్నది ఏదో కట్టడం, అలాగా రెండు పెట్టుకుని రెండు గోడలు లేపి ఇంకా సున్నాలు సరిగ్గా వేయలేదు, తర్వాత వేసుకుంటూ డబ్బు ఉన్నప్పుడు అని ఎంత అమాయకంగా అడుగుతారు. అదే ఫుల్ పెద్ద కట్టేశారు అనుకున్నప్పుడు మీ నడక మారిపోవచ్చు. చూడండి, లోపల ఒక దీవి వచ్చేస్తుంది. ఎంత పెద్దలు కట్టింది తెలుసా? వాళ్ళు రావాలి, చూడాల్సిందే. ఆ లైట్లు, ఆ ఫాల్ సీలింగు, అట్లా డిజైన్లో రంగులు చూడాల్సిందే, అందరూ చూడాల్సిందే. లోపల లేనిది ఉన్నట్టు భూమి అలా కనిపించింది అనుకోండి, ఏమవుద్ది? మీ బడాయి అంతా మొత్తం గుండగుండ అయిపోదు. భూమి చిన్న డ్యాన్స్ వేసింది అనుకోండి, అదే భూకంపం వచ్చిందనుకోండి, ఏమవుద్ది? చిన్న లేదు, పెద్ద లేదు, మొత్తం బూడిదే, ఏముండదు. బడాయికి ఎంత బడాయికి వెళ్తా ఉంటాం. కట్టింది ఎవడు? ఇంతకీ కట్టింది ఎవడు? దేవుడు మనిషా? దేవుడు మీకు అనుమతిస్తే, దేవుడు కృప చూపిస్తే ఆ డబ్బు వచ్చింది, దేవుడు కృప చూపిస్తే ఆ పనులు వచ్చారు, అప్పుడు జరిగింది. బడాయి ఎవరిది? మనది. ఫుల్ పట్టుచీర కట్టుని గృహప్రవేశం రోజునే మనదే ఇదంతా అన్న. ఎక్కడ లేని బడాయి ఈ ఆఖరి రోజుల్లో ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువ పెరిగిపోద్ది. బైకా కారా? బైకా కారా? ఏది కావాలి? అన్నీ కావాలా? అన్నీ చేద్దాం. మామూలుగా ఏది గర్వం? ఒక బైక్లో కుటుంబం మొత్తం, నాన్న, కొడుకు, కూతురు, భార్య మొత్తం కట్ట హోల్సేల్ ఒక బైక్ మీద ఇరికిరిగ్గా ఫంక్షన్కి వెళ్ళడం ఒక దీవా. కారులో జుమ్ అని ఒక డోర్ తీసి దిగడం, ఏది బాగుంటుంది ఇప్పుడు చెప్పండి? దిగినప్పుడు మామూలు దిగాలనిపిస్తుందా? అందరూ చూస్తున్నారు లేదా? నాకు కారులో దిగాను, నేను కార్లో దిగాను, చూస్తారు లేదు, లోపల మారుద్దా లేదా భావం? ఇది లేనిది ఉన్నట్టు. ఇనుము మొక్క అది. నడిపే కార్లు అంటే నేను ఊహించుకుని చెప్తున్నాను, నా దృష్టిలో ఇనుము మొక్కలు అవి. ఇనుము మొక్కకి అంత బడాయి అవసరమా? కొత్త కారు కొంటే ఎదురుగుండా నిలబడి ఒక ఫోటోలు, మళ్ళీ కారుకా మనక ఫోటో. నేను కారు కొన్నాను స్టేటస్ పెట్టకపోతే మళ్ళీ కుదరదు. 100 మంది చూడాలి, లైక్లు కొట్టాలి,
ఎప్పుడు కొన్నావు అనాలి. నేను కొనుక్కున్నాననే విషయం తెలియాలి. బడాయికి పోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎవడని దాతాడంటే కారు కొనిన తర్వాత ఎవడు తెలియకూడదని? ఎవడని దాతాడా? పిల్లోడికి కొత్త బైక్ కొనాలనుకుందాం, ఆడి ఇంట్లో పెడతాడా, వీధిలో రౌండ్లు కొడతాడా? డౌటే లేదు. పనున్నా లేకపోయినా రౌండ్లు కొడతా ఉంటాడు ఆడు. ఎందుకు? నేను కొత్త బండి కొన్నానా చూడాలందరూ. చిన్న పనికి ఒరే ఉప్పు ప్యాకెట్ తయారంటే బండి తెస్తాడు, పక్కనే బండికి వెళ్తాడు. ఒరే పలానా అంటే పక్కన 3 ఇళ్ళలో పాంటీ ఉంది కదా, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మన గిన్నె తేరా అంటే ఆడు బండి తెస్తాడు. ఎందుకు? చూడాలి. నేను కొత్త కొన్నాను. బడాయి ఆడు సంపాదించాడా? కష్టపడ్డా? ఏమీ లేదు. కానీ మనిషి ఆలోచన లేని బడాయి చూపించడానికి ఇష్టపడతా ఉంటారు. చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పిల్లలకి చదువులు చిన్న కాలేజా పెద్ద కాలేజా? చిన్న కాలేజా పెద్ద కాలేజా? చిన్న కాలేజా పేరున్న కాలేజా? ప్రాబ్లం ఎక్కడవుతుంది ఇప్పుడు? బాగా చదువు చెప్పడం కావాలా, బాగా పేరున్నది కావాలా? 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎక్కడో పిఠాపురంలో పెద్దబాబు హై స్కూల్ అని ఉందనుకుందాం. పెద్దబాబు హై స్కూల్ అని ఉంది, దాంట్లో వేశారు. ఇంకోడు నారాయణ చైతన్య. ఎవడు గర్వంగా చెప్పుకుంటాడు? ఎక్కడేసారు మీ ఊరు? అరేనా చైతన్య ఇస్తాం ఆవిడని, ఫీజు 1,00,000 కట్టాం. వీడు పెద్దబాబు హై స్కూల్లో చెప్తాడు అన్నమాట. ఎందుకు? ఏంటి నామోషి? అక్కడ చదివాక చెప్తారు. ఆడు పాస్ అవుతాడు, ఈడు పాస్ అవుతాడు, సేమ్ గవర్నమెంట్ అఫిలియేషన్. కానీ చెప్పుకున్నప్పుడు ఏం చెప్తారు? మా వాడిని ఎక్కడేసాం తెలుసా? నారాయణ. ఏం గర్వం ఉంటుందండి నారాయణ చైతన్యలో వేస్తే. ఒక భరోసా ఉంటుంది చూడండి. ఇంకా నారాయణలో వేస్తాం చూసుకోకర్లే, మాకు వేసాము. ఇంకా ఆడి గురించి మీరు పట్టించుకోకర్లే, వాళ్ళు పట్టించుకుంటారు. ఎవరు? నారాయణలో పట్టించుకుంటారు. ఇంకా నాయనకి నాన్నకి సంబంధం లేదు, ఇంకా నారాయణకి సంబంధం అంతా. ఈ నారాయణలో వేస్తే ఒక ధైర్యం వచ్చేది చూడండి, తిరుగులేదు, జాబ్ వచ్చేది మా ఓడికి. ఏంటి ఇంటర్మీడియట్కే బోల్డ్ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు బయటకు వస్తున్న వాళ్ళు. ఊబర్లు వేసుకుంటున్నారు, మాకు వైజాగ్లో కార్ డ్రైవర్లు వేసుకుంటున్నారు, ఊబర్ ట్యాక్సీ డ్రైవర్స్ వేసుకుంటున్నారు అందరూ ఈ నారాయణ బ్యాచ్లే. మీరు అవి చూసి గొడవపడిపోద్ది. ఇప్పుడు పిల్లల్ని పలానా స్కూల్లో వేస్తే తల్లిదండ్రులకు ఉండే ఆనందం చూడండి. ఖర్చు ఎంత పెడతారో, ఏడుస్తూ పెడతారు, సంతోషం కాదు. ఎంత ఖర్చు అయిపోతుంది ఆడికి స్కూల్కి, ఎంత ఖర్చు అయిపోతుంది కాలేజ్కి, ఎంత ఖర్చు అయిపోతుంది. ఏడిపే పెట్టినప్పుడు ఏడుస్తూనే పెడతారు, ఆనందం కాదు. కానీ చెప్పడం మొత్తం చూడండి, పలానా స్కూల్లో వేసామని నాకు ఆనందం, ఒక ధైర్యం, దీవి. అది చిన్న స్కూల్లో వేస్తే మీరు ఏదో చెప్పరు చూడండి. ఏదో అలా చిన్న స్కూల్లో వెళ్తున్నాడు లేండి, ఏదో అలా చదువుతున్నాడు లేండి, మనసు రాదు చెప్పడానికి. ఈ రాకర్ రోజుల్లో ఈ బడాయి కబుర్లు ఆడేవారు చాలా విపరీతంగా పెరిగిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ బడాయిగా చెప్పుకోవడం అనేది చాలా ఇష్టపడతారు మనుషులు. బడాయిగా లేనిది ఉన్నట్టుగా చెప్పేవారు చాలా ఎక్కువైపోతారు. నేను 8వ విషయంకి వస్తున్నాను. 8వ విషయం ఏంటంటే, ఈ బడాయి కోర్లు ఎక్కడెక్కడ ఎలా ఉంటారంటే, ఏ సందర్భంలో అయినా వారే హీరో. ఏ సందర్భంలో అయినా వారే హీరో ఉంటారు. అంటే వారిని వారు దేంట్లో తగ్గించుకోరు, ప్రతి దాంట్లో వారే హీరో. ఇది ఎలాగ ఉంటుందంటే, వీళ్ళ తీరు ఎలాగ ఉంటుందంటే, ఏది చెప్పినా ఆడే గొప్ప దాంట్లో, ఏ సందర్భమైనా ఆడే గొప్ప దాంట్లో మాట్లాడుతూ తెలుసు కదా మనం వెళ్ళే ఉంటే అయిపోద్ది, మన సంగతికి తెలుసు కదా అంటే ఏంటి ఆడ ఉద్దేశం ఏంటి? ఈడెళ్తే అయిపోద్దంట. అంటే ఏంటి ఆ విషయం? ఫోన్లో మాట్లాడుతున్నాడండి. ఫోన్లో మాట్లాడుతూ ఒక ఆయన మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడు రాడు, మన సంగతి ఆడికి ఇంకా పూర్తి తెలియదు అన్నాడేంటి? దాని అర్థం ఏంటి? ఆడంత గొప్పోడు, ఆయన ఎవడు మోసం చేయలేడంట. ప్రధానమైన మూర్ఖుడు ఆడే. నన్ను ఎవరూ మోసం చేయలేరు అని అనుకున్నారంటే వాళ్ళే మోసపోతారు. ఈ బడాయి కోర్లకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, ప్రతి దాంట్లో వారే హీరోగా ఉంటారు.
ఏదైనా వాళ్ళకి మించి ఇంకెవడు లేడు. ప్రతి దాంట్లో ప్రతి అంశంలోని ప్రతి సందర్భంలోని హీరోయిజంలో ఉంటారు. వాళ్ళు ఇంకోళ్ళ కిందకు ఉంటారు. ఏది చేసినా నా వల్ల అయిపోద్ది అంటారు. నేనంటే సెటిల్ అయిపోద్ది అంటారు. నేను వెళ్తే దెబ్బకు మొత్తం సెటిల్ చేస్తాను అంటారు. గొడవ అవుతుంటే భార్య భర్తలు ఒక చిన్న తగు అవుతూ ఉంటే ఏంటి గొడవ వినిపిస్తుందని వెనకింటి ఆయన ఫోన్ చేశాడు. మా ఇంటికి వెనక్కి ఉంటాడు ఒక ఆయన. ఈ బడాయి బ్యాచ్ అనమాట. అన్నిట్లో హడావిడి చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, అత్తగారికి ఫోన్ చేసి, ఏంటమ్మా ఏంటి గొడవ ఇక్కడ ఇంట్లో వెనకాల ఏంటి గొడవ అవుతున్నాయి, ఏంటి ఏమైంది అన్నాడు. ఈడే ఆ కాలనీకి పెద్ద మనిషిలాగా, ఈడే ఆ కాలనీకి కార్పొరేటర్ లాగా ఫోన్ చేసి ఏంటి తగువేంటి అన్నాడు. వాళ్ళు ఏదో భార్య భర్త ఏదో ఒక మాట అనుకుని కొట్టుకుంటున్నారండి అన్నది. ఏంటి అసలు ప్రతిసారి ఏంటి ఉండండి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అనింది ఆవిడ. అక్కడ గొడవ అవుతుంది, తేల్చి వచ్చేస్తాను అన్నాడు. పోగొంటుంది వచ్చాడు. ఈ పెదాలు చిట్లిపోయి పన్ను లూజ్ అయిపోయింది. పెదాలు చిట్లిపోయి ఇలాంటి ఖర్చు గొడ్డలో పెట్టుకుని ఏమే ఆయుష్ముక్టే అంటున్నాడు. మాట రావట్లే. ఏమైందంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ అలా ఆయన చెయ్యి ఈడు తగిలిసింది. పెదం చిట్లిపోయింది. కుట్లు పడ్డాయి. వెళ్ళే ముందేం చెప్పాడు, ఉండండి వెళ్ళి మొత్తం సెటిల్ చేసి వచ్చేస్తున్నాడు. సెటిల్ అయిపోయినాడు. సెటిల్ అయిపోయాడు. ఈ బడాయి కోర్లు మాటలన్నీ వాళ్ళు హీరోల్లా ఉంటారు. వాళ్ళు మాటలాగా ఉంటాయంటే హీరోల్లా చేస్తూ ఉంటారు. హీరో ప్రతి దాంట్లో హీరోయిజమే. నేను వెళ్తే దెబ్బకి అయిపోద్ది, నేనుంటే చాలా ఈజీగా అయిపోద్ది, నేనుంటే పెద్ద పనే కాదు, అది నా వల్ల చాలా సింపుల్గా అయిపోద్ది. ఈ బడాయి కోర్లు చాలా ఎక్కువ మాట్లాడే మాటలు ఇవి. వీరికి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు లేకపోతే అవ్వదు అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ హీరో అంటే ఆ సందర్భాల్లో ఆ పరిస్థితుల్లో ఆ జనం దగ్గర వీళ్ళు లేకపోతే అవ్వదు. ఓవరాల్గా సినిమాల్లో హీరోలు ఉంటారు. హీరో దెబ్బలు తింటాడా విలన్నా? ఎవరు తింటారు ఎక్కువ? హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, కామెడీ వాడు ఉంటాడు. ఈ కామెడీ వాడు తింటా ఉంటాడు, విలన్ కూడా తింటా ఉంటాడు. హీరో తింటాడా? హీరో తిన్నాడు అనుకోండి ఏమవుతుంది అప్పుడు? హీరో దెబ్బలు తినేస్తున్నాడు అనుకోండి ఏమవుతుంది అప్పుడు? చూసే వాళ్ళ మనసులో ఆడు హీరోలా ఫీల్ రాదు. హీరో దెబ్బలు తినేసి, విలన్ దెబ్బలు తినేసి, కామెడీ యాక్టర్ దెబ్బలు తినేస్తా ఉంటే ఫీల్ రాదు ఈడు హీరో అని చెప్పి. ఈ బడాయి కోర్ల బ్యాచ్కి అంతా నేనే అన్నిట్లో గొప్ప. ఇలా ఎలా ఉంటుందంటే ఈ బడాయి కోర్లు ఒక ప్రాంతంకి వస్తే వాళ్ళ వాయిస్ ద్వారా తెలియపరుస్తారు నేను వచ్చానని. మామూలుగా ఏదైనా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి, చాలామంది వస్తారు. కొంతమంది వస్తారు, వెళ్తారు, అయిపోతుంది తెలియదు. కానీ కొందరు వ్యక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు వచ్చినట్టు తెలిసిపోద్ది. మీకు వాళ్ళు వచ్చినట్టు తెలిసిపోద్ది. ఆ చేసే పని ఎలా ఉంటుందంటే హడావిడి చేస్తారు. ఎక్కువ వాయిస్ని అరుస్తూ మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. నేను వచ్చాను చూడు. కుటుంబాలు ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారండి. ఆ హడావిడి బ్యాచ్ ఉంటారు. రాగానే గట్టి పడి వదినా బాగున్నావా, హడావిడి. ఏ పని ఉండదు, అది ఏ పని చేయరు, ఏ పని మొట్టరు. చేసే హడావిడి అంతా ఇంత ఉండదు. ఏంటంటే అన్నయ్య వచ్చినట్టున్నాడే, అగో మాటలు వెళ్ళిపోతున్నాయి, వాయిస్ వినిపిస్తుంది. ఈ హడావిడి బ్యాచ్ అంటే బడాయి కోరుల బ్యాచ్ వాళ్ళు వచ్చి లేని హడావిడి సృష్టించి నేను వచ్చాను అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు జనానికి. ఇది బడాయి కోరులకు ఉండే ఒక లక్షణం. ఈ బడాయి కోరులకు ఉండే ఇంకో లక్షణం ఏంటంటే పలానా విషయం చెప్తే నన్ను తక్కువగా చూస్తారు అన్నప్పుడు ఆ విషయం చెప్పరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను గనక ఈ విషయం ఇప్పుడు చెప్తే నన్ను తక్కువగా చూస్తారు, అందుకు నేను చెప్పను అనే విషయం. సాక్ష్యాలు చెప్పే టైంలో గొప్ప విషయాలు చెప్తారా, చేయలేని విషయాలు చెప్తారా? సాక్ష్యాలు చెప్పే టైంలో గొప్ప విషయాలు చెప్తారా, వారు ఏది చేయలేకపోయారో చెప్తారా? ఏ చెప్తారు? సాధారణంగా సాక్ష్యాలు ఏముంటాయి? గొప్పవా, చేయలేనివా? ఇప్పుడు అనుకుందాం, ఒక 10 అంశాలు ఉన్నాయి అనుకుందాం. 10 అంశాలు ఉన్నాయి. ఆ 10 అంశాల్లో
విన్న అంశాల్లో ఏం నేర్చుకోవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం చేయలేకపోయారో ఇవన్నీ మీకు తెలుసు. చేయలేని ఏమని చెప్తారు ఎప్పుడైనా? చేయలేకపోతున్నావు ఎప్పుడైనా సాక్ష్యం రూపంలో చెప్తారా? దేవుని వాక్యం ఇది నాకు చెప్తుంది, దేవుని వాక్యం నన్ను ఇలా హెచ్చరిస్తుంది, కానీ నేను చేయలేకపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను ఫెయిల్ అవుతున్నాను, ఈ సాక్ష్యాలు చెప్తారా? ఈ సాక్ష్యాలు చెప్తారా? నేను పలానా దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకుంటే నాకు ఇలాగైంది, ఇది చెప్తారా? అంటే మనిషి ఏదైతే ఫెయిల్ అయ్యాడో అది చెప్పడానికి ఇష్టపడ్డావు, ఏదైతే విఫలం చెందాడో అది చెప్పడానికి ఇష్టపడ్డావు. అది చెప్తే ఎక్కడ నన్ను తక్కువగా తీసుకుంటారో, ఎక్కడ చులకనగా చూస్తారో. నేను ఒక దగ్గర ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆ కొందరు యవనస్తుల్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి. నేను నా వాక్యాన్ని రాసుకుంటున్నాను, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అనే విషయాలు అన్నీ రాసుకుంటా ఉంటే ఒక విషయం గుర్తుకొస్తుంది. యవ్వనంగా ఉన్నప్పుడు, నా ఇంటర్మీడియట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు చేయకుండా తప్పు ఒకటి చేశాను. అది అక్కడ చెప్పు అంటున్నాడు, రాయి అంటున్నాడు, ఆ ప్రాంతంలో అది పెట్టు అంటున్నాడు. అప్పటికే అక్కడ వాళ్ళకి నవీన్ అంటే అయ్య బాబోయ్ అన్నట్టు ఉంది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్తే ఖచ్చితంగా ఏంటి వీడు కూడా ఇలా చేశాడా అని అనుకుంటారు, వీడు చెప్తున్నాడు కానీ వీడు ఇలాంటి చేశాడా అని అనుకుంటారు. ఇప్పుడు చెప్పాలా మానేలా అర్థం అవట్లేదు. అప్పుడు ఆ కుర్ర బ్యాచ్ అందరిలో నవీన్ అవుతున్నాడు, చెప్తాడు, మంచి విషయాలు మాట్లాడతాడు అని బ్యాచ్లో ఒక గౌరవం ఉంది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్తే ఎక్కడో తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వెళ్తున్నాను ప్రభు, అది మానేశాను కదా, నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పడం అవసరమా అని అనిపిస్తుంది లోపల. ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది లోపల. ఇప్పుడు ఫీలింగ్ ఏంటంటే, వాక్యం చెప్పినప్పుడు ధైర్యం చెప్పాను కానీ నేను చేసిన ఒక తప్పుడు పని చెప్పడం మాత్రం నాకు మనసు రాలేదు. ఎందుకు? లేదో అనుకుంటారు. ఇప్పుడు నా ప్రాబ్లం అది. ఇప్పుడు నేను హీరో అనుకోవాలంటే ఆ మాట నేను మాపేయాలి. నన్ను అలా హీరో అనుకోవాలంటే నేను ఆ మాట నాపేయాలి. ప్రభు అక్కడ ప్రేరేపిస్తున్నాడు, చెప్పాలని చెప్పేసాను. మొత్తం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకున్నారు అక్కడ. ఇక్కడ గొప్ప విషయాలు చెప్పడానికి ఇష్టపడతాం కానీ బలహీనతలు చెప్పడానికి ఇష్టపడవు. చూడండి, ఇది బడాయి కోలుకుంటే ఒక లక్షణం. గొప్ప గొప్ప విషయాలన్నీ మీలో ఉన్న గొప్పలన్నీ చెప్పమంటే బోర్డు చెప్తారు. మీ బలహీనతలు చెప్పండి, లిస్ట్ చెప్పండి, మీ లిస్ట్ చెప్పండి. నాకు మీకు ఏంటంటే బలహీనతలు నేను రాసుకుని చెప్పండి, చెప్తారా? ఖచ్చితంగా మనసు రాదు. ఎందుకంటే ఈ బడాయి కోలుకి ఆఖరి రోజులో ఉండే ఒక లక్షణం. 9వ విషయంకి వస్తున్నాను. ఈ బడాయి కోలుకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, వాస్తవాన్ని ఒప్పుకోరు, నిజాన్ని ఒప్పుకోరు. తీసుకోవడం చాలా కష్టం, నిజాన్ని తీసుకోవడం చాలా కష్టం ఈ బడాయి కోలుకి. ఒకవేళ ఎవరైనా ఒక తప్పుని ఎత్తి చూపించి పాయింట్అవుట్ చేస్తే, మీరు ఇలా చేస్తున్నారు, చేయకూడదు అని చెప్తే సమాధానం ఏమొస్తుంది? మన సమాధానం ఏమొస్తుంది? అవును నేను ఇలా తప్పు చేశానని ఒప్పుకుంటామా, కాదంటే చెప్పడానికి ఇష్టపడతావా? శరీరం ఏం చెప్పు తెలుసా? అది కాదు, అప్పుడు ఎంతకలా చేశానంటే, నేను ఎంతకలా కన్నానంటే కారణాలు చెప్పుద్ది. ఒక తప్పు చెప్పిన తర్వాత, పొరపాటు చెప్పిన తర్వాత, ఒక బలహీనతని గుర్తు చేసిన తర్వాత ఎవరైనా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్తే దానికి ఖచ్చితంగా మన శరీరం చేసే పని ఏంటంటే, అది ఎందుకు చేశాను, తప్పు చేసామో చేయలేదు ఒప్పుకోం, కానీ అది ఎందుకు చేసామో ఖచ్చితంగా చెప్తూ ఉంటాం. ఇది ఆఖరి రోజుల్లో ఉండే ఒక బడాయి కోలుకుండే ఒక లక్షణం. తప్పు చేసిన తర్వాత ఆ మాటని ఎక్కువగా చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఉన్న ఒక గుణం ఏంటంటే, ఉచిత సలహాలు ఎక్కువ ఇస్తారు. ఏమన్నాను? ఉచిత సలహాలు, ఫ్రీ సజెషన్స్ చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు. సలహాలు ఇవ్వడం అలవాటు లేదా మనకి? సలహాలు, సూచనలు ఇవ్వడం అలవాటే లేదా? కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అనుకుందాం, వాళ్ళకి సలహాలు ఇస్తారు ఎవరా? ఎలా ప్రార్థన చేయాలో, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడు వాక్యం చదువుకోవాలో, ఎలా చదువుకోవాలో సలహా ఇస్తామేమో. ఈ సలహాల బ్యాచ్ అంటే ఈ బడాయి కోరుకుంటే ఒక లక్షణం ఏంటంటే, అడిగినా అడగకపోయినా సలహాలు ఉచితంగా పారేస్తారు. ఫ్రీయే కదా, సొమ్మేం పోద్ది సలహా ఇస్తే. ఆడి జేబులోంచి డబ్బులు తీయాలంటే బాధ, కానీ సలహా ఇవ్వడం మాత్రం ఎప్పుడు వెనకడిగాడు. సలహా ఈ ఉచితంగా చాలా ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఆఖరి రోజుల్లో బడాయి కోర్లకి ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఫ్రీ సజెషన్స్ చాలా ఎక్కువ ఇస్తుంటారు, అడిగినా అడగకపోయినా. దాని అర్థం ఏంటంటే, సలహా ఇచ్చిన తర్వాత ఈ నన్ను ఒకటి అనుకోవాలి, వాళ్ళు చెప్పబట్టండి, వాళ్ళు చెప్పారు కాబట్టండి అనే మాట కోసం సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అనుకుందాం, మీరు ఒక సలహా ఇచ్చారు, మీరు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత ఆ సలహా పట్టించుకోలేదు.
ఏమవుతుందో కూడా చెప్తారు. మీరు సలహా ఇచ్చిన తర్వాత పాటించకపోతే మీరు ఇలా దెబ్బ తింటారనే విషయం చెప్పారు. అలా చెప్పినా కూడా ఆ వ్యక్తి ఆ సలహాని పాటించలేదు, అదే దెబ్బ తిన్నాడు. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? నేను చెప్పాను వినలే. ఓ 10 మందికి చెప్తాం లేదు ఈ మాట. నేను చెప్పానండి ముందే, నేను ముందే ఆడికి చెప్పాను ఆ విషయం ఏమవుద్దో ఎలాగవుద్దో నేను ముందే చెప్పాను, అయినా ఆయన వినలేదు. ఇప్పుడు నేను చెప్పాననే బడాయి కోరు లక్షణం అది. నేను వాడికి చెప్పాను, ఆడు వినలేదు. 10 మందికి చెప్తున్నా ఉంటే దాని అర్థం ఏంటంటే నేను గొప్పోడిని, గొప్పగా చెప్పాను, మంచి సలహా ఇచ్చాను, ఈడు వినలేదు. ఈ బడాయి కోర్లకి ఉండే ఒక లక్షణం ఇదే. ఆలోచించండి, యేసు ప్రభు ఎప్పుడైనా అలాంటి మాట అన్నాడా? ముందే చెప్పాను కదా తింటావని అన్నాడా? దెబ్బ తినేస్తే దెబ్బ తగిలిందా అని కట్టుకొట్టాడు తప్ప నేను చెప్పినా వినలేదే ఈ మాట అండు. ఇది బడాయి కోర్లకు ఉండే ఒక లక్షణం. ఆఖరి అంశంకి వస్తున్నాను. ఇది చాలా ప్రమాదకరమైంది. శ్రద్ధగా వినడం చూడండి. ఈ ఆఖరి రోజుల్లో బడాయి కోర్లు, బడాయి కబుర్లు, బడాయికి పోయేవి ఎక్కడ జరుగుతుంది? చాలా తీవ్రంగా ఎక్కడ ఆగుద్దంటే ఆత్మీయత విషయంలోని, భక్తి విషయంలోని. ఈ భక్తి విషయంలో చాలా ఎక్కువ బడాయికి పోతారు జనం, బడాయికి పోతారు. ఒక వీధిలో క్రిస్మస్ టైంలో నేటికి ఇప్పటికి ఈ కాలంకి జరిగే కొన్ని తంతులు ఏంటంటే, అరే క్రిస్మస్కి ఆడ ఎంత పెద్ద స్టార్ పెట్టాడురా అని అంటే ఈడు ఇంకా అంతకంటే పెద్దది, ఈ వీధోడు అంతకంటే పెద్ద పెట్టాలి. ఇప్పుడున్న భక్తి మీరు చూడండి. ఇక్కడ వినాయక చవితి కొంచెం తక్కువే జరుగుతున్నట్టు ఉంది నేను గమనించినంత వరకు. మీరు ఆంధ్ర సైడ్ చూసారనుకోండి, ఒక వీధోడు ఒక 50 అడుగులు పెట్టాడంటే విగ్రహం, ఆ పక్క వీధోడు ఆలోచిస్తాడు, ఒరే ఆడు 50 తెచ్చాడరా, మనం 100 పెడదాం ఈసారి అని. ఆడు ఇంకో 150 ఆడు పెంచుతూ ఉంటారు. చూడండి, భక్తిని ఇంకో రూపంలో బడాయి రూపంలో చూపిస్తూ ఉంటాడు. భక్తి ఉండాలా, బతుకుండాలా? దేవుడు ఏం ఆశించాడు మనుషుల నుంచి? మీరు బ్రతకాలి, సరిగ్గా బ్రతకాలి, ఇది ఆశించాడు. మనుషులు చేసే పని ఏంటంటే భక్తిని ఎక్కువగా చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేము భక్తులము, భక్తి, మేము పొద్దున్నే చర్చికి వెళ్ళిపోతాము, ఇది చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేము క్రైస్తవులము, చర్చికి వెళ్ళిపోతాము, ఎలా ఉన్నా ఈ భక్తిని ఎక్కువగా జనానికి చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఆఖరి రోజుల్లో లేని భక్తిని ఎక్కువగా చూపించడానికి ఇష్టపడతాను. ఒకవేళ మీ గురించి ఎవరైనా మీరుంటుండగానే ఒక పక్కనే మాట్లాడుకుంటున్నారు, ఈ సిస్టర్ చాలా ప్రార్థన పరురాలండి, ఈ సిస్టర్ గారు చాలా ప్రార్థనలో ఉంటారండి, ఎప్పుడు చచ్చిపోతారండి, ఎప్పుడు వాక్యమేనండి అని మీ గురించి అంటున్నారు, మీ గురించే పొగుడుతున్నారు, మీ గురించే మాట్లాడుతున్నారు. మీరు వింటారా, ఆపుతారా? మీ గురించి పొగుడుతున్నారు, మీ భక్తి గురించి పొగుడుతున్నారు, మీరు ఇలా భక్తి చేస్తున్నారని వాళ్ళు పొగుడుతున్నారు, వేరే వాళ్ళకి చెప్తున్నారు. అంత లేదండి, అంత కాదండి అని చెప్తారా? మౌనంగా ఉంటారా? ఏం చేయాలనిపిస్తుంది? ఏనాలనిపిస్తుంది? చూడండి, మన గురించి ఒక డప్పు కొడతా ఉంటే ఏనాలనిపిస్తుంది? చూడండి, ఇందాకే చెప్పాను, మాట్లాడడం, వినడం, వెంబడించడం. ఈ ఆఖరి రోజుల్లో ఉండే ఈ బలహీనత, బెంకములాడువారు అనేది భక్తులు కూడా ఎక్కువ చూపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేము పలానా. ఎంత దరిద్రం పెరిగిందంటే, హెబ్రోన్ సంఘంకి వెళ్తుందంటే మిగతా వాళ్ళు చాలా చిన్న చూపు అవుతుంది. మేము ఏ సంఘానికి వెళ్తామో తెలుసా? హెబ్రోన్ అంటుంది. ఎంత గర్వంగా చెప్తుందో వెళ్తున్న సంఘాన్ని బట్టి. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికైనా దేవుడి దగ్గరికి, వీళ్ళు వెళ్ళేదని దేవుడి దగ్గరికి. కానీ చెప్పే తీరులో చూడండి, చెప్పే తీరులో మాత్రం ఆ భక్తి అనే ముసుగులో చాలా బలహీనమైన పరిస్థితులు పడిపోతుంటాం. ఈ బెంకములాడు స్వభావము, బెంకము లేనిది ఉన్నట్టు చూపించే స్వభావం ఆఖరి రోజుల్లో చాలా ఎక్కువ వచ్చేస్తుంది. కాగా ఈ వెంబడిచ్చే తీరు ఎలా ఉంటుందంటే, ఒక ప్రకటన నేను విన్నాను. ఏంటంటే, మీకు కష్టాలు ఉన్నాయా, మా దగ్గర రండి. మీకు జబ్బులు ఉన్నాయా, మా దగ్గర రండి. మీకు వ్యాధులు ఉన్నాయా, మా దగ్గర రండి.
అది ఎలా చెప్పాడండి, ఎవరు చెప్పారు మీ కష్టాలు తీరవని, ఎవరు చెప్పారు మీ బాధలు తీరవని, ఎవరు చెప్పారు మీ కన్నీళ్ళు తీరవని అని చెప్పి ఒక ప్రకటన. రండి దేవుని శక్తిని చూడండి అని ప్రకటన. ఈడు తీరుతాడంట. వీళ్ళకున్న కష్టాలన్నీ ఆడి దగ్గరికి వచ్చేస్తే చర్చకు వచ్చేస్తే ఈడు తీర్చేస్తాడంట. ఈడు చెప్పి కబుర్లు చూడండి. జనం ఏం చేస్తారు, బాధల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ టైంలో వెళ్ళిపోదాం ఆ పాస్టర్ గారి దగ్గరికి, అక్కడికి. లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నాలు, వెంబడించడం. ఒక పాస్టర్ గారు ఒక ప్రకటన చేస్తున్నారు ఏంటంటే, ఇన్నాళ్ళు మనము లోకల్లోనే ఇండియాలోనే తిరిగాం, ఇప్పుడు నుంచి మనం దుబాయ్ కువైట్ కూడా వెళ్తున్నాము, నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాను, అంతర్జాతీయ ప్రసంగికుడిని అయిపోయాను గర్వంగా చెప్తున్నాడండి. ఇన్నాళ్ళంట ఇండియాలో తిరిగాడంట, ఇప్పుడు దుబాయ్ అటు వెళ్తుంటే అంతర్జాతీయ ప్రసంగికుడు బిరుదన్నారు లేదా, అంతర్జాతీయ టీవీ ప్రసంగికుడు, డాక్టరు, రెవరెండు, బిషప్, పాస్టర్, ఈ పదాలు బిరుదులు అన్నారు లేదా. ఇవన్నీ మనుషులు తగ్గించుకున్నవే, దేవుడిచ్చినవి కాదు. అపోస్తులు బ్రదర్ అని అంటారు, అపోస్తులు అని పిలుస్తారు వాళ్ళని. ఇవన్నీ బిరుదులు లేనివి ఉన్నట్టు చూపించి గొప్ప స్వస్థతావరం కలిగిన పాస్టర్ గారు మన పట్టణంలోకి విచ్చేస్తున్నారు ప్రకటన. ఇవన్నీ లేనివి ఉన్నట్టు చూపించే ప్రజలు ఏం చేస్తారు, అప్పుడు ఒట్టు వాక్యం చెప్తారని చెప్పండి, గంట సేపు వాక్యం చెప్తాడు పాస్టర్, అందరు రెండంటే చెప్పండి, ఎవడు రాడు. ఈ స్వస్థత వరము, అంతర్జాతీయ ప్రసంగికుడు, ఈ బిరుదులు అన్నీ ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నాడంట. మనుషులు వెంబడించడం కూడా ఎలా ఉందంటే, బెంకమ్మలు వైపు వెళ్తూ ఉంటారు. లేనిది ఉన్నట్టు ఎవడైతే చెప్తాడో వారి దగ్గరికి వెళ్తారు. మనుషులందరూ వాక్యం ఎక్కడ బోధిస్తారో అక్కడ ఉండరు. ఒకరోజు ఒక ప్రాంతంలో నేను చిన్న పని మీద వెళ్ళి వస్తుంటే, ఒక మారుమూల ప్రాంతంలో విశాఖపట్నంలో చిన్న గుడిసేసి ఉంది, ఇలాంటి చిన్న మైక్ పెట్టి పాటలు వినిపిస్తున్నాయి. సరే నా పని అయిపోయింది కదా, వెళ్దాం కూర్చుని పోదాం చెప్పి వెళ్తే ఒక 6-7 కూర్చున్నారు. ఆయన చూశాడు, నమస్కారం పెట్టాడు, నేను నమస్కారం పెట్టాను. పాటలు అయిపోయిన తర్వాత వాక్యం మొదలుపెట్టాడు. ఎంత స్పష్టంగా దేవుని మాట చెప్తున్నాడంటే, చిన్న సంఘం పాకేసింది, 7గురితో కూర్చున్నాం, ఎంత స్పష్టమైన వాక్యం చెప్తున్నాడో మనసు పులకరించింది ఆ వాక్యం చెప్తే. విచిత్రం ఏంటంటే, ఇలాంటి వాళ్ళ దగ్గర మనుషులు రారు. మనుషులు ఎవరి దగ్గరికి వస్తారంటే, పెద్ద సంఘం అంట, పెద్ద దైవజనుడు అంట, స్వస్థత వరం ఉందంట. ఇవన్నీ ఆఖరి రోజుల్లో వెంబడించేవారు చాలా ఎక్కువైపోతారు. జాగ్రత్త. ఒకటి, మనం పోడుకుంటాం అంటే మనం గొప్ప అని చెప్పుకుంటాం. 2, మనకి ఎవరైనా పొగుడుతూ ఉంటే, మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది వినడానికి ఇష్టపడతాం. మనం వెంబడించేవి కూడాను అలాంటి వాళ్ళని వెంబడిస్తాం. ఆఖరి రోజుల్లో ఉన్నాము, జాగ్రత్తగా ఉండాలి. ఈ బింకంలాడు స్వభావము, లేనిది ఉన్నట్టు బడాయి కబుర్లు ఆడేవాళ్ళు చాలామంది పెరిగిపోతూ ఉంటారు. దాంట్లో మనం కూడా ఒకళ్ళమే. ఆ బడాయిలు చెప్పుకుంటూ ఉంటాము, బడాయిలు ఎవరైనా చెప్తూ ఉంటే వింటూ ఉంటాము, బడాయి చెప్పేవాడినే వెంబడిస్తూ ఉంటాము. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇది దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది, దేవుని స్థానాన్ని తీసుకుంటూ ఉంటుంది. వీటితో దూరంగా ఉండాలి. బడాయిలు చెప్పుకోవద్దు, బడాయిలు వినద్దు, ఆ బడాయిలు చెప్పుకునే వాళ్ళని వెంబడించద్దు. ఇది దేవుని నీతికి వ్యతిరేకంగా ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. ఆఖరి రోజుల్లో చాలా తీవ్రంగా పనిచేస్తుంది. వీటి నుంచి దూరంగా ఉందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో ఆఖరి రోజుల్లో ఉండే పరిస్థితుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆఖరి రోజుల్లో మనుషులు ఎలా మారిపోతారో మాట్లాడుతున్నారు. స్వార్థం పెరిగిపోద్దన్నాం, ధనం మీద ఆశ పెరిగిపోద్దన్నాం, బెంకములాడువారు, బడాయి కబుర్లు చెప్పేవారు, బడాయిలో బ్రతికేవారు, ఫాల్స్ ప్రెస్టీజ్లో బ్రతికేవారు చాలా ఎక్కువైపోతారన్నాం. నిజమే, చాలా విషయాల్లో మాకు అలాగే ఉంది. ఎవరి కోసమో ఎవరో ఏదో అనుకుంటారని మేము బడాయిలకు పోవడం మాకు అలవాటు అయిపోయింది. ఆ బడాయిలు చూపించడానికి మాకు అలవాటైంది. మనుషులు ఎదుగుండా మేము చూపించాలని చాలా ఆశపడుతూ ఉంటాం. ఇదిగో నీ వాక్యం సూటిగా హెచ్చరిస్తుంది ఈ విషయంలో, బడాయిలకి వెళ్ళొద్దు అనేది. మా హృదయంలో ఇంకా ఆ లక్షణం ఉంది. మేము గొప్పగా చెప్పుకుంటాం, గొప్ప కోసం చేస్తాం. మనుషులు ఎదుగుండా మేము కనపడాలని మేము ఆ పనులు చేస్తూ ఉంటాం. మమ్మల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అది మేము వినడానికి ఇష్టపడతాం. మాకు మనసు చాలా ఇష్టంగా ఉంటుంది వినడానికి. ఇది బింకము అని మాకు తెలిసినా మేము అది దాటలేని పరిస్థితిలో ఉన్నాం. ఆఖరి రోజుల్లో ఉన్నాం. మా భక్తి బింకం అయిపోతుందేమో.
మా భక్తి బడాయి అయిపోతుందేమో, బడాయి కోసమే చేస్తున్నామో మేము భక్తి. జనం ఎదురుగుండా మా భక్తిని మేము ఘనపరుచుకుంటున్నామో మేము పెద్ద భక్తుల్లాగా. కానీ మీరు ఆశించింది బ్రతకడం, నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, మంచిగా బ్రతకడం, ప్రేమిస్తూ బ్రతకడం, ఇది మీరు నేర్పించింది. కానీ భక్తిని మేము ముందు పెట్టి భక్తుల్లాగా మేము చాలా ఎక్కువ బెంకము అనే ఒక స్వభావం చూపిస్తున్నామో, బడాయి అనే ఒక స్వభావం చూపిస్తున్నామో. ఇదిగో ఇలాంటి వారిని వెంబడించొద్దని కూడా మీరు హెచ్చరిస్తున్నారు. అపాయకరమైన రోజుల్లో మేము ఉన్నాం, భయంకరమైన రోజుల్లో మేము ఉన్నాం. మనుషుల మార్పుని మేము చూస్తున్నాం, ప్రకృతి మార్పుని మేము చూస్తున్నాం, నీ రాకడికి సూచనలు కూడా చూస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఈ మాట విన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతాం. వాళ్ళ హృదయాన్ని మీరు తాకండి. వారికి ఏ విషయాల్లో బలహీనతలు ఉన్నాయో, ఏ విషయాల్లో అవసరతలు ఉన్నాయో ప్రతి విషయంలో మీరే కృప చూపించి సాయం చేయండి. చిన్న మందిగా మేము కూడి ఉన్నాం, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని బాగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ విన్న మాటలు తండ్రి మాకును విన్నవారికి ప్రతి ఒక్కరికి ఫలభరితంగా ఉండేలాగా సహాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థించడం తండ్రి. ఆమేన్.